వాళ్ళని అందరినీ కూడా గెలిపియాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా పిలిపిస్తున్నాం. ఎప్పుడైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా అని మాట తప్పి 17%కే పరిమితం చేసిర్రు ఇక్కడ తెలంగాణలో, మరియు పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా 235 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా ఇండియా కూటమి ఎటువంటి చర్చ జరపడం లేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలనేమో ఏం చెప్పిండు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. మేనిఫెస్టోలోనేమో ఇక్కడ కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్యతో చెప్పించారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఈ విధంగా బీసీలను అవమానపరిచి మొదలు సామాజిక న్యాయం అన్నారు, ప్రజాపాలన అన్నారు, అటువంటిది కనుచూపు మేరకు కూడా కనబడడం లేదు. అందుకే మీ ద్వారా మా బీసీ సోదరులందరినీ కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన బీసీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళను గెలిపించాలని మీ ద్వారా మళ్ళా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వేడుకుంటున్నాము. ఎందుకంటే మన ఐకమత్యం ఏందో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ తెలవాలి. అందు గురించే ఈ సమావేశం. ఇంకో విషయం ఏంటంటే, చెప్పేటప్పుడేమో చెప్తున్నారు బీజేపీ పార్టీ, అసెంబ్లీ వరకు వస్తేనేమో మద్దతు తెలుపుతున్నారు. అక్కడ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా దుర్మార్గంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైండు. తెలంగాణ తేవడానికేమో పోరాటం చేసిండు, కానీ బీసీల హక్కుల గురించి మాత్రము ఫామ్ హౌస్ వదిలి రావడం లేదు. ఆయన రావాలే, బీసీల పెద్దన్నగా పోరాటం చేయాలని ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేము ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాము.